ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన చర్చ ఆయనకు 30 సీట్ల 40 సీట్ల 50 సీట్ల అనే దానిపైన కూడా ఇంత అంబిక్విటీ ఇంకొక 15 రోజుల్లోనే 20 రోజుల్లోనే షెడ్యూల్ వస్తుంది అంటున్నారు. ఇంత అంబిక్విటీని ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి అనుకోవాలి. మొత్తం కాపులంతా కూటమి వైపు వెళ్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. ముద్రగడ గారు కావచ్చు, జోగయ్య గారు కావచ్చు, ఈవెన్ అంబట్రాయుడు కావచ్చు, ఎవరైతే మొత్తం సామాజిక వర్గం అంతా కూటమి వైపు వెళ్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. ఇది ఎంత మేరకు టీడీపీ జనసేన కూటమికి అడ్వాంటేజ్ కాబోతుంది శ్రవణ్ గారు? నరసింహరావు గారు, మీడియా హైప్ వేరు, మీడియా ప్రిడిక్షన్ వేరు, వాస్తవాలు వేరు. సభలకి జనాలు రావటం వేరు, సభలలో జనాలు అధిక నాయకుడు స్పీచ్లు ఇవ్వటం వేరు, ఆయన ఆ స్పీచెస్ ని జనాల్ని ఓట్లుగా మరల్చుకోవటం వేరు. సో ఇప్పుడు నేను యావరేజ్ గా ఒక డిబేట్ లో మాట్లాడితే 2 లక్షల మంది చూస్తారు అనుకుందాం నా వీడియో. ఒకటి 2 లక్షల మంది ఓట్లు నాకు వచ్చేసినాయి అనుకుంటే నా అంత పిచ్చోడు ఎవడని ఉంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 2 లక్షల మంది నా వ్యూస్ చూస్తున్నారు, 2 లక్షల మంది చూస్తున్నారు. అది ఓటుగా కన్వర్ట్ అవ్వాలి అంటే దాని వెనుక చాలా మదనం ఉంటుంది. వాళ్ళు నిన్ను నాయకుడికి యాక్సెప్ట్ చేయాలి, నీ విధానాలను యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే లాస్ట్ మినిట్ లో నువ్వు చేసే పొలిటికల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా నువ్వు వాళ్ళని నీ మనస్తత్వానికి దగ్గరగా తెచ్చుకోగలవు, ఆర్థికంగానో సామాజికంగానో రాజకీయంగానో, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక ముద్రగడ పద్మనాభం లేకపోతే అంబడ రాయుడు వెళ్ళినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి కాపులందరూ వెళతారు, లేకపోతే ఎవరు వంగబెట్టి రాదా వాళ్ళందరూ వెళతారు అని చెప్పినంత మాత్రాన, అంతకు మించి మీడియా ప్రొజెక్షన్ ఇచ్చినంత మాత్రాన ఆ పర్టికులర్ సామాజిక వర్గం ఎప్పటికీ ఎవరి దగ్గరికి వెళ్ళదు. ఒక సామాజిక వర్గం ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని నమ్ముకొని, ఒక సామాజిక వర్గం ఒక వ్యక్తిని నమ్ముకొని ఎప్పుడు కూడా రాజకీయాలు చేయలేం. అండ్ సామాజిక వర్గాన్ని నమ్ముకొని హైప్ చేయటం వలన కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా లాంగ్ రన్ దెబ్బ తగిలే అవకాశం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ కెరియర్ పడిపోయింది. ఇప్పుడు